బాక్స్ లో వాడి కోసం నేను రాగి సెపరేట్ గా తీసి పెట్టా. ఒకసారి 8:30కి లేస్తాడు, ఒకసారి 9 లేస్తాడు, ఒకసారి 10 లేస్తాడు, ఒకసారి 7కి 6కి లేచిన రోజులు కూడా ఉన్నాయి. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. సో ఇది వాల్నట్స్ పౌడర్. మా వాడి ఫేవరెట్ పాట బుట్టబొమ్మ అనమాట. అయ్యో స్టవ్ మీద వేయడం కాదు, దీని మీద కలుపుదాన్ని రండి. నెక్స్ట్ మా వాడు హాయ్ వెల్కమ్ టు ఓకే లిషు ఛానల్ అంటాడేమో, ఓకే లేరి బదులు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. టాప్ లేపుతాడు తెలుసా మా వాడు. ఏదో కెమెరా ముందు అమాయకంగా నటిస్తున్నాడు తప్పితే ఇలా ఉండడు, అస్సలు ఉండడు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైజ్ ఈరోజు వాట్ మై బేబీ లిషాన్ ఈట్స్ ఇన్ అ డే అనేది చేసేస్తున్నాను. సో ఈరోజు మా వాడు అయితే ఏంటో చాలా తొందరగా లేచాడు. సో లేస్తూనే వాడు అంటే కొంచెం బనానా పెడితే కొంచెం అలా బనానా తినేసి మళ్ళీ గుర్రేసి పడుకున్నాడు అనమాట. వాడిని ఇప్పుడే పడుకోబెట్టి నేను ఇలా వచ్చాను. సో ఎవ్రీడే మార్నింగ్ వాడిది అసలు స్టార్ట్ అయ్యేది ఒక 9 o'clock అలా లేచాడు అనుకోండి. సమ్టైమ్స్ అమ్మో వాడి స్లీప్ సైకిల్ అయితే అసలు నేను చెప్పలేను. ఒకసారి 8:30కి లేస్తాడు, ఒకసారి 9 లేస్తాడు, ఒకసారి 10 లేస్తాడు, ఒకసారి 7కి 6కి లేచిన రోజులు కూడా ఉన్నాయి. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. సో వీళ్ళ టైమింగ్స్ అంతా మన చేతుల్లో ఉండదు కదా. సో మార్నింగ్ అయితే లేస్తూనే ఫీడింగ్ తీసేసుకుంటాడు అండ్ దెన్ ఇంకా లేచి ఆడతాడు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాం. బట్ ఈరోజు ఏంటో సర్ప్రైజింగ్గా వాడు బనానా ఫ్రూట్ తిన్నాడు. సో ఫస్ట్ అయితే వాడి బ్రేక్ఫాస్ట్ చూపించేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తూ ఉంటాం. సో ఒకరోజు ఇడ్లీ పెడతాను, ఒకరోజు రాగి, ఒకరోజు ఓట్స్, అలా డిఫరెంట్గా వేరీ అవుతూ ఉంటాయి. బట్ ఈరోజు వచ్చేసి రాగి అనమాట. నిన్ననే వాడికి ఓట్స్ అయింది. సో ఈరోజు రాగి చేసేద్దాం. సో ఎలా చేస్తాను ఏం చేస్తాను చూపిస్తాను రండి. సో కొంచెం వాటర్ అయితే నేను వేడి చేసి పెట్టేసుకుంటున్నాను. సో కొంచెం బాయిల్ అయ్యేదాకా అనమాట. సో ఈ లోపల నేను రాగి కూడా రెడీ చేసేసుకుంటాను. సో ఇలా ఒక చిన్న బాక్స్లో వాడి కోసం నేను రాగి సెపరేట్గా తీసి పెట్టా. అంటే ఇంట్లో రాగి వాడుతూ ఉంటారు. బట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే ఫస్ట్ నేను వాడి కోసం అని చెప్పి సెపరేట్గా తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది వాడి బాక్స్. సో మార్నింగ్ వాడు యాక్చువల్గా 1.5 స్పూన్ 2 స్పూన్స్, వాడికి యాక్చువల్గా 3 స్పూన్స్ తినాలని చెప్పారు. బట్ మా వాడు అలా తిండు కదా. సో 1.5 స్పూన్ తింటేనే గొప్ప. సో ఇలా 1.5 స్పూన్ వేసేసుకున్నాను. అండ్ చల్ల వాటర్ అనమాట. సో చల్ల వాటర్ పోసాను కాబట్టి రాగి అయితే ఉండలు కట్టకుండా వచ్చింది. సో నెక్స్ట్ స్టవ్ మీద వేసేద్దాం రండి. అయ్యో స్టవ్ మీద వేయడం కాదు, దీని మీద కలుపుదాన్ని రండి. సో వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది. నేను ఇంకా రాగి వేసేస్తాను. సో ఇది వచ్చేసి హోమ్ మేడ్ గీ అనమాట. ఇది కూడా నేను వాడి కోసం అన్ని నేను సెపరేట్గా తీసి పెట్టేశాను. సో అలా తీసి పెట్టిన గీ అనమాట. ఇది ఒక 1 స్పూన్. సో రాగి అయితే రెడీ అయిపోయింది. సో రాగిలో నేను నెయ్యి వేసేసాను. అండ్ మా వాడి మూడ్ని బట్టి వాడు తింటాడు. ఒక్కోసారి రాగి ఆకలి మీద ఉంటే ఫుల్గా తినేస్తాడు, లేకపోతే తిక్క చేస్తాడు. సో అలాంటి టైంలో నేను బనానా అయితే పక్కన పెట్టుకుంటాను. సో బనానా అండ్ రాగి కాంబినేషన్ అయితే మా వాడు ఇష్టంగా తింటాడు. మా వాడి ఫేవరెట్ ఫ్రూట్ అయితే బనానా. సో ఆ కాంబినేషన్లో బాగా తింటాడు. లేకపోతే కొంచెం నేను బెల్లం వేస్తాను. సో బెల్లం వేస్తే కనుక ఆ స్వీట్నెస్కి కూడా వాడు బాగా తింటాను అనమాట. సో ఇప్పుడు మా వాడి బ్రేక్ఫాస్ట్ రెడీ కాబట్టి చలో లెట్స్ గో, వాడికి పెట్టేద్దాం. యమ్ యమ్ లిషు యమ్ యమ్. అమ్మో తింటున్నాడు, ఆకలేస్తోంది లిషుకి. లిషు కొట్టేస్తున్నావేంట్రా? హలో హాయ్ ఎవ్రీవన్. హాయ్
నెక్స్ట్ మా వాడు హాయ్ వెల్కమ్ టు ఓకే లిషు ఛానల్ అంటాడేమో ఓకే లేరి బదులు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏరా చెప్పురా లిషు ఓ లిషు. మంచి నిద్ర మత్తులో ఉన్నాడు. ఇప్పుడే బాగా పడుకుని లేచాడు మా సారు. లిషు నీ ఒరిజినల్ గొంతేంట్రా రావట్లేదు బయటికి. టాప్ లేపుతాడు తెలుసా మా వాడు. ఏదో కెమెరా ముందు అమాయకంగా నటిస్తున్నాడు తప్పితే ఇలా ఉండడు, అస్సలు ఉండడు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ కదా ఆ ఆ రిషు మొదలు ఓకే నేను వాడి ఫుడ్ పెడతాను. సో మా వాడి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అమ్మో టాప్ లేపాడు బాబోయ్. ఓకే సో వాడి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే నాకు టైం దొరికింది. ఇంక నేను కూడా ఫ్రెష్ వచ్చేస్తాను. అమ్మా మొత్తానికి మా వాడి బ్రేక్ఫాస్ట్ అయింది, వాడి స్నానం అయింది, అండ్ నా స్నానం కూడా ఫైనల్గా అయింది. అమ్మో టు ఆల్ ద న్యూ మామ్స్ గ్రేట్ బాబోయ్ అలసిపోయాను. మా వాడి స్లీప్ సైకిల్ అయితే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. దానివల్ల నాకైతే చాలా పూర్ స్లీప్ ఉంటుంది అండ్ దీనివల్ల నాకు స్ట్రెస్ కూడా వచ్చేస్తుంది. సో దీనివల్ల ఎస్పెషల్లీ నా స్కిన్ అయితే చాలా డల్ అవుతుంది, డిహైడ్రేట్ అవుతుంది, డ్రై ఫ్లేకీ, ఓవరాల్గా నా స్కిన్ అంతా హెల్తీగా కూడా కనిపించట్లేదు. సో యాక్చువల్గా ఇవన్నీ ఏంటి అని చెప్పి నేను చూసినప్పుడు దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ హ్యావింగ్ స్కిన్ బ్యారియర్స్ అని చెప్పి నాకు అర్థమైంది. అసలు ఈ స్కిన్ బ్యారియర్ ఏంటి అన్న డౌట్ కూడా రావచ్చు. మన స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ లేయర్స్ అనమాట. అవుటర్ మోస్ట్ లేయర్స్ని మనం బ్రిక్ వాల్ అని అంటాము. సో ఇదొక టఫ్ స్కిన్ సెల్స్తో ఉంటుందన్నమాట. దట్ ఈస్ బౌండ్ టుగెదర్ లైక్ అ మౌటర్ లైక్ లిపిడ్స్ అనమాట. సో దీన్ని మనం మన స్కిన్ బ్యారియర్ అని అంటాం. సో దీన్ని హీల్ చేయడానికి నేను లారియల్ ప్యారిస్ హైలూరోనిక్ యాసిడ్ సిరమ్ అండ్ క్రీమ్ యూస్ చేసేస్తున్నాను. ఇదైతే బ్యారియర్ బూస్టింగ్ డ్యూ అనమాట. ఇదైతే ది బెస్ట్గా వర్క్ చేస్తుంది టుగెదర్ ఫర్ మై స్కిన్. ఈ లారియల్ ప్యారిస్ 1.5% హైలరాన్ రీప్లంపింగ్ సిరమ్ హీల్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ నా స్కిన్ని 1 అవర్లోనే రీప్లంప్ చేసేస్తుంది. ఇందులో అయితే రైట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైలరానిక్ యాసిడ్ అనేది ఉంది అండ్ ఇందులో ఆల్కహాల్, పారాబెన్, ఫ్రాగ్రెన్స్ ఇలాంటిది ఏది లేదనమాట. అండ్ ఇదైతే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు అండ్ మన స్కిన్ని కూడా అస్సలు ఇరిటేట్ చేయదు అండ్ ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ హైలరానిక్ యాసిడ్కి ఒక అమేజింగ్ ప్రాపర్టీ అనేది ఉంది విచ్ అలౌస్ ఇట్ టు హోల్డ్ 1000 times ఇట్స్ వెయిట్ ఇన్ వాటర్ అనమాట. సో మనం జస్ట్ 3 to 4 drops సిరమ్ యూస్ చేస్తే చాలు, అది మన స్కిన్ని హైడ్రేటెడ్ అండ్ ప్లంపీ లుక్ అనేది ఇచ్చేస్తుంది. ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, నాన్ స్టికీ అండ్ నాన్ గ్రీసీ ఫార్మ్లా అనమాట అండ్ వెరీ ఫాస్ట్ అబ్జార్బింగ్ కూడా ఉంటుంది అండ్ మన స్కిన్ అయితే ఇమ్మీడియట్గా ప్లంప్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి లారియల్ ప్యారిస్ మైక్రో ఎపిడర్మిక్ హైలరాన్ లైన్ ఫిల్లింగ్ వాటర్ క్రీమ్ అనమాట. ఇదైతే హెచ్ఏ క్రీమ్ ప్యాక్డ్ విత్ సెరమైడ్స్ అనమాట. దట్ ఈస్ ప్యాక్డ్ విత్ సెరమైడ్స్ అండ్ దట్ స్ట్రెంథెన్స్ స్కిన్ బ్యారియర్ అనమాట. సో ఈ క్రీమ్ అయితే ప్లమ్స్ అప్ స్కిన్ విత్ మాయిశ్చర్, ఫైన్ లైన్స్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ స్మూత్ అండ్ యూత్ఫుల్ రేడియంట్ స్కిన్ ని కూడా ఇచ్చేస్తుంది. అండ్ ఈ టెక్స్చర్ అయితే చాలా గ్లైడ్ అవుతూ స్మూత్ గా ఉంటుంది మన స్కిన్ మీద అండ్ ఇదైతే నాన్ స్టిక్కీ, నాన్ గ్రీజీ అండ్ నాన్ ఆయిలీ ఫార్ములా అనమాట. అండ్ ఇది కూడా చాలా ఫాస్ట్ అబ్జార్బింగ్ అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ అయితే నేను ట్వైస్ ఎ డే యూస్ చేస్తాను, మార్నింగ్ అండ్ నైట్ నా ఫేస్ అండ్ నెక్ కి. సో ఇది యూజ్ చేసిన తర్వాత నా ఫేస్ అయితే చాలా డిఫరెన్స్ చేశాను. నా స్కిన్ అయితే చాలా డ్యూయిగా, ప్లంపీగా ఉంటుంది. సో థ్యాంక్స్ టు లారియల్ ప్యారిస్ హెచ్ఏ బ్యారియర్ బూస్టింగ్ డ్యూయో. సో ఇదైతే డెఫినెట్లీ నా హోలీ గ్రేల్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ డ్యూయో అయితే నా ఫేవరెట్, ఐ జస్ట్ లవ్ ఇట్ అనమాట. ఇది నా స్కిన్ ని హెల్తీగా, ప్లంపీగా, డ్యూయిగా, ఫ్రెష్, హైడ్రేటెడ్, యూత్ఫుల్ ఇలా చాలా అమేజింగ్ థింగ్స్ అయితే నా స్కిన్ కి ఇచ్చేస్తుంది. అండ్ యూ కెన్ ఆల్సో సీ ద డిఫరెన్స్ ఇన్ మై స్కిన్. ఎంత స్మూత్ అండ్ ప్లంపీగా ఉంది కదా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది నా స్కిన్ని అస్సలు ఇరిటేట్ చేయదు అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు అండ్ ఇంక్లూడింగ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా. సో పర్సనల్గా నాకైతే బాగా నచ్చేసింది అండ్ మై స్కిన్ లవ్స్ ఇట్ టు. సో నేనైతే ఈ ప్రోడక్ట్ని చాలా కాలం నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను అండ్ వీటి కాస్ట్ అంతా కూడా నేను కింద ఇచ్చేస్తాను. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. లింక్ క్లిక్ చేసి మీరు హ్యాపీగా షాప్ చేసేసుకోవచ్చు. సో ఇంక నేను కూడా రెడీ అయిపోయాను కాబట్టి మా వాడికి లంచ్ రెడీ చేయాలి. సో లంచ్ ఏం పెడుతున్నాను కూడా చూపిస్తాను రండి. సో నెక్స్ట్ మా వాడి లంచ్ అనమాట. సో లంచ్కి అయితే ఖచ్చితంగా నేను వేయించిన రైస్ ఇది. సో దీన్ని అయితే నేను నానబెట్టేస్తున్నాము అండ్ ఆల్సో పప్పు కూడా ఉంది. సో ఈ పనిలో పని ఇది కూడా నానబెట్టేసాము. వాడికి యాక్చువల్గా ముద్దపప్పు ఇంట్రడ్యూస్ చేసాము, పెసరపప్పు ఇంట్రడ్యూస్ చేసాం కానీ వాడికి అసలు అంత ఇష్టం ఉండదు. సో వాడు పెసరపప్పు పెట్టిన ప్రతిసారి వాడు అంటాడు, సరిగా తిండు. సో ఈ రెండు అయితే ఉంటాయి. సో ఈ రోజు అయితే వాడికి లంచ్కి బీట్రూట్ తురిమి పెట్టేసాము. సో ఇది కూడా కుక్ చేసేయాలి. సో వాడికి ఇప్పటిదాకా అయితే నేను ఆలు,
స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్రూట్ ఈ కాంబినేషన్ ఇవి మాత్రమే ఇంట్రడ్యూస్ చేసాం కర్రీస్లో, కూరల్లో. సో ఇదైతే ఇప్పుడు కుక్ చేసేద్దాము. సో ఈరోజు మా వాడికి లంచ్కి అయితే అన్నం, పప్పు, బీట్రూట్ అనమాట. సో కుక్కర్ ఎక్కిచ్చేద్దాం రండి. ఓకే, మా వాడి బీట్రూట్. సో ఆల్రెడీ నీళ్లు కూడా పోసేసుకున్నాం. ఎస్, సో ఇదైతే మా వాడి లంచ్. ఇదైతే పప్పు అండ్ ఇదైతే బీట్రూట్ కర్రీ అనమాట. సో దీంట్లో పప్పు, బీట్రూట్ మిక్స్ చేసాం. జస్ట్ ఇన్ కేస్ వాడు బీట్రూట్ ఇష్టపడకపోతే ఇది ఉంటుందని చెప్పి ఇలా సెపరేట్ చేసి పెట్టాము. బట్ ఇష్టపడితే కనుక మళ్ళీ మిక్స్ చేసి వాడికి ఫుడ్ పెట్టేస్తాం అనమాట. సో ఇదైతే ఓవరాల్గా ఒక 10 విజిల్స్ వచ్చేలాగా పెట్టాం మేము. అండ్ దీంట్లో ఖచ్చితంగా నెయ్యి చాలా మంచిదని చెప్పి నెయ్యి నాకు ఇంకా డాక్టర్ 1 స్పూన్ కాదు 2-3 స్పూన్స్ వేసినా పర్వాలేదు, వాడు నెయ్యి చాలా తినాలని చెప్పన్నారు. సో 1 స్పూన్ వేసేస్తున్నాను నేనైతే. సో ఇందులో కూడా నేను నెయ్యి వేసేస్తున్నాను. అండ్ ఇదే కాకుండా మేము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాము వాము ఇది. సో ఈ వాము కూడా కొంచెం వేసేస్తాను డైజెషన్కి. సో ఇప్పుడు ఈ పప్పు అండ్ ఆల్సో బీట్రూట్ పప్పు కాంబినేషన్లో ఉన్న దాన్ని మొత్తం నేనైతే ప్యూరీ చేసేస్తున్నాను. సో ఈ పప్పు బీట్రూట్ని కూడా మేము మొత్తం ప్యూరీ చేసేసుకున్నాము. You like it, Lishu? Wow, Lishu, you like it? Yummy, yummy. యాక్చువల్గా మా వాడిది అయితే డిఫరెన్స్ నేను చూసాను. ప్యూరీస్ అయితే వాడు చక్ మంది తినేస్తున్నాడు, కానీ కొంచెం మధ్యలో మేము కొంచెం ప్యూరీ చేయకుండా కూడా స్మాష్ చేసి పెట్టడానికి ట్రై చేసాము. సో అలాంటి అప్పుడు ఆ టైంలో మాత్రం సగం తిన్నాడు మా వాడు. ఇదైతే చక్ మంది తినేసాడు కదా. నీకు నచ్చిందా బీట్రూట్? నీకు నచ్చిందా చెప్పు. ఆను తినురా. అరే ఏంట్రా ఇది? కెమెరామెన్ ఎలా తీస్తున్నారు అని చూస్తున్నాను. నిషు దా తిందా కన్నులు కొట్టకురోయ్, కాలుతో కొట్టకురోయ్, కన్నవాడు మొదలు. మా వాడు ఆట మొదలు. సో ఈవినింగ్ డిన్నర్ టైంలో మా వాడికి ఒక 6 o'clock 7 o'clock ఆ మధ్యలో వాడి డిన్నర్ అయితే అయిపోతుంది. సో ఈరోజు డిన్నర్కి అయితే ఓట్స్ ఎలా చేయాలి అనేది నేను యాక్చువల్లీ వైటీ షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. సో ఈరోజు కూడా చూపించేస్తాను. సో ఇదైతే వాడి ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. సో జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూసేసేయండి. సో ఇప్పుడైతే ఓట్స్ చేసేస్తున్నా. ఇదైతే ఒక 2 spoons అలా వేసేయాలి. సో రండి. సో ఇది ఒక 1.5 spoon అలాగా. నాకు వాడు ఎంత తింటాడో డౌటే. సో ఇదైతే బాగా కుక్ అయిపోయింది. సో ఇంకా నేను వాడి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను.
సో ఓట్స్ అయితే కుక్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మేము ఆల్రెడీ క్యాష్యూ ఆల్మండ్ పౌడర్ని మేము వేయించి గ్రైండ్ చేసి బాక్స్లో పెట్టేసామన్నమాట. సో ఇది ఆ పౌడరు. సో ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్ మంచిది కదా సో పిల్లలకి. సో డ్రై ఫ్రూట్స్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్, ఇమ్యూనిటీ, సో అన్ని విధాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి, వాళ్ళ బోన్స్కి కానీ అన్ని విధాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను మ్యాక్సిమం ఎంత అయితే అంత డ్రై ఫ్రూట్స్ వేయడానికి నేను చూస్తున్నాను. సో నేను రాగిలో వేయలేను, అంటే వేయచ్చేమో బట్ నేను వేయలేదు అప్పుడు. అండ్ లంచ్లో కూడా కొన్నిసార్లు వేసాం కొన్నిసార్లు వేయడం. సో బట్ ఓట్స్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది వేసేలా చూసుకుంటా. అండ్ ఇది వచ్చేసి వాల్నట్స్ కూడా వేయించేసి గ్రైండ్ చేసి మేము పెట్టేసుకున్నాం అనమాట. సో ఎప్పటికప్పుడు చేసేసుకుని పెట్టుకుంటూ ఉంటాం, ఎక్కువ చేసుకోలేదు బట్ యా. సో ఇది కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నా. సో ఇది వాల్నట్స్ పౌడర్. అండ్ ఇది వచ్చేసి డేట్స్ అనమాట. సో డేట్స్ ఏం బ్రాండ్ ఏంటి అని అడిగారు బట్ దిస్ ఇస్ ద వన్. సో ఈ డేట్స్ వాడుతున్నాము. సో డేట్స్ మొత్తం ఇలా ఆల్రెడీ వాష్ చేసేసాను. జస్ట్ ఇది తొక్క తీసేసి సీడ్ కూడా సెపరేట్ చేసేసి ఈ డేట్స్ మాత్రం మేము మిక్స్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ అయితే వేసేసాం కాబట్టి ఇంకా మిక్స్ చేసేస్తున్నా. సో ఓట్స్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. సో ఓట్స్లో మిక్స్ చేయడానికి నేను ఏదైనా ఫ్రూట్ పెట్టుకుంటాను ఖచ్చితంగా. సో ఇట్ కెన్ బి యాపిల్, పియర్, సపోటా, లేకపోతే స్వీట్ పొటాటో కూడా పెడుతూ ఉంటాము. అండ్ బనానా ఎస్పెషల్లీ. సో మా వాడికి బనానా ఇష్టం కాబట్టి ఏమన్నా లేకపోయినా బనానా అంటే విల్ బి సో హ్యాపీ అనమాట. సో ఈ రోజు మా వాడి కోసం అని చెప్పి సపోటా వేసేస్తున్నాము. సో సపోటా వచ్చేసి ఆల్రెడీ దాన్ని లోపల గింజ తీసేసి క్లీన్ చేసేసి అంతా చేసేసి స్మూదీ లాగా రెడీ చేసి పెట్టేసుకున్నాము. సో దీన్ని జస్ట్ ఈ ఓట్స్లో మిక్స్ చేసి వాడికి పెట్టేయడం అనమాట. సో ఇప్పుడే మా వాడు తినేలా లేడు, కొంచెం ఆడుతున్నాడు. ఆడిన తర్వాత పెడతాను. సో ఇప్పుడే మిక్స్ చేయడం ఎందుకు, సో కాసేపు ఆగి పెడతాను అనమాట. సో ఇదైతే వాడి డిన్నర్ అనమాట. సో వాడి టైమింగ్స్ అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. బట్ నేను వాడికి మ్యాక్సిమం ఏదో ఒకటి ఫీడ్ చేయడానికే చూస్తూ ఉంటాను. అంటే మార్నింగ్ అయితే నా మిల్క్ తీసుకుంటాడు. అండ్ దెన్ వాడి బ్రేక్ఫాస్ట్, అండ్ దెన్ లంచ్ అయిన తర్వాత ఒక 2 o'clock ఆ టైంకి అలా లంచ్ అయినా కూడా 2-2:30కి అలాగా వాడికి ఒక 4 o'clock అలాగా కనీసం 120 మిల్క్ ఫార్ములా మిల్క్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. వాడు అసలు తాగుతాడో లేదో కానీ అది తాగకపోతే మాత్రం నేను వాడికి ఏదో ఒక ఫ్రూట్ పెడతాను అనమాట. అండ్ దెన్ 6-6:30, 7 మధ్యలో మాత్రం, అంటే 7కి అయిపోయేలాగా 7 ఆ టైంకి మాత్రం ఇలా డిన్నర్ అది రెడీ చేసి ఇచ్చేస్తాను అనమాట. సో అది తిన్న తర్వాత ఆడతాడు. మా ఆడ అసలు ఈ మధ్యన కూర్చోట్లేదు, మొత్తం పాకేస్తాను. ఇల్లు వదిలేస్తే ఇల్లు అంతా పాకేస్తాడు. మంచం కనిపిస్తే మంచం ఎక్కడానికి ట్రై చేస్తాడు, సోఫాలు ఎక్కడానికి ట్రై చేస్తాడు. అమ్మో అస్సలు మావాడు ఆగట్లే, తగ్గేదే లే అంటున్నాడు. వాడు నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. సో అదే మా వాడు పెట్టిందంతా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటారు. మా వాడు వెయిట్ ఎక్కడ గెయిన్ అవుతాడు, ఇంత అరిచి ఇంత గోల చేసి ఇంత ఇల్లు అంతా హడావుడి చేస్తుంటే. సో వాడు తినదంతా కూడా వాడు ఎనర్జీ రూపంలో ఇలా వెళ్ళిపోతుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక 7 వరకు మ్యాక్స్ 7 కట్ ఆఫ్ టైం అనమాట సాలిడ్స్ పెట్టడానికి. సో అక్కడ తర్వాత ఒక 8 o'clockకి కొంచెం మిల్క్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఒక అగైన్ 120. మా వాడు తాగడు. దాంట్లో వాడిని అడిదిప్పి ఏదో కొంచెం ఆడించి, మా వాడి ఫేవరెట్ పాట బుట్టబొమ్మ అనమాట. ఆ బుట్టబొమ్మ సాంగ్ పెట్టి వాడిని పాటలు వినిపించి, లేకపోతే నేను పాటలు పాడి ఇవన్నీ చేసి వాడికి పాలు తాగించడానికి ట్రై చేస్తే అగైన్ at 10 o'clock. ఇంకా 10 తర్వాత ఈ లోపల మధ్యలో చాలా ఆల్మోస్ట్ లైక్ 3 times పడుకుంటాడు. సో అంటే డే మొత్తంలో చూసుకుంటే 3 times అలా పడుకుంటాడు. సో పడుకుని లేచి ఒక 10 o'clockకి వాడికి ఇంకొక టైం పాలు అది పడతాము. అది అయిపోయిన తర్వాత ఇంకా అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాతే వాడి పాలైనా వాడి ఫుడ్ అయినా ఏదైనా కూడా. సో యా, బట్ వాడికి నేను పెట్టే ఫుడ్ ఐటమ్స్ అయితే ఇది. అండ్ ఇంకో మీల్ పెట్టేద్దాం అని చూస్తున్నా కానీ డాక్టర్ 3 meals పెట్టండి, 9th month వచ్చిన తర్వాత అప్పుడు మీరు 4th meal అలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని అన్నారు. బట్ నాకు చెప్పింది ఏంటంటే 3 meals మెయిన్గా ఉండాలి. అండ్ దాంట్లో ఫ్రూట్ అనేది జస్ట్ ఒక సైడ్ డెజర్ట్ లాగా పెట్టండి అని. జస్ట్ లైక్ రాగి పెట్టి బనానా ఎలా పెట్టాను, ఇప్పుడు ఇది ఓట్స్ మెయిన్గా పెట్టి యూనో సపోటా ఎలా ఇస్తున్నాము అలా అనమాట. సో జస్ట్ అదొక డెజర్ట్ లాగా పెట్టండి, అదే మెయిన్ ఫుడ్గా పెట్టకండి అన్నారు. సో అందుకని ఈ సాలిడ్స్ మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఇంకా చాలా లిస్ట్ ఉంది, నేను చాలా అనేసుకున్నాను వాడికి అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలని. సో ఏమేంటి అనేది 9th monthలో ఎలాంటి ఫుడ్ పెడతాను అవన్నీ కూడా నేను మీకు షార్ట్స్ రూపంలో ఇలా లాంగ్ వీడియో రూపంలో కూడా మీ అందరికీ పోస్ట్ చేసేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. సో మా వాడి ఫుడ్ అయితే ఇది. ఏదైనా డౌట్ ఉంటే నాకు ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ నేను చాలా మందికి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. సో తప్పకుండా రిప్లై ఇస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టంగమని కొట్టేసండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్.